హలో, హాయ్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మాధుర్ వ్లాగ్స్. ఈ గుడి చాలా స్పెషల్ అండి. ఈ గుడి ఎక్కడుందో తెలుసా? భువనగిరి ఎల్లమ్మ గుడి అంటే ఎవరైనా చెప్తారు. మన హైదరాబాద్ నుండి 40 కిలోమీటర్స్ ఉంటుంది. అమ్మవారు ఎదురుగా వెళ్ళగానే ఇట్లా పుట్ట ఉంటుంది. పుట్టకు నాగుపాములు ఉంటాయి. నిజంగా పామున్నట్టే అనిపిస్తుంది అక్కడ చూస్తుంటే. ఇంకా లోపలికి వెళ్తే అమ్మవారు స్వయాన వెలిచిందంట. అక్కడ కథా పురాణం వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఏ మొక్కుకున్నా కూడా నెరవేరుతుందంట. సో ఇక్కడ చాలామంది ప్రతి ఆదివారం మంగళవారం జాతరలాగా అవుతుంది. మేము వెళ్ళిన రోజైతే నార్మల్ డేనే, కానీ చాలా జాతరలాగానే ఉంది. చాలా రష్ వచ్చారు. చూడండి అసలు ఎంతమంది ఉన్నారో. చుట్టుపక్కల అయితే మొత్తము వడి బియ్యాలు పోయటము, బోనాలు ఎక్కియడము, అదేమంటారు మేకలను తీసుకొచ్చి దేవుడికి ఎక్కించి అలా చేస్తున్నారు. నేనైతే చాలా రష్ ఉంది, అయినా కూడా ఈ దేవుడిని చూడాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. సో ఇక నేనైతే గుడికైతే వచ్చేసాను. చూడండి దేవుడైతే అమ్మవారు కూర్చొని మనల్ని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఎంత బాగుంటుందంటే దగ్గర నుండి మనం చూస్తే ఎట్లా అనిపిస్తుంది అమ్మవారిని, అమ్మో నన్నే చూస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. చూడండి అమ్మవారు ఎంత బాగుందో, కూర్చొని మనల్ని ఎదురుగా కూర్చొని మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నాకైతే ఆ అమ్మవారి ఫేస్ చూడగానే చాలా బాగా అనిపించింది. మీకు కూడా ఎప్పుడైనా వీలైతే ఈ గుడికి వెళ్ళిరండి. ఎక్కడో లేదండి, మన స్వర్ణగిరి తెలుసు కదా, అందరికి తెలిసినదే స్వర్ణగిరి అనగానే. స్వర్ణగిరికి వెళ్ళే దారిలో ఆపోజిటు ఈ ఎల్లమ్మ గుడి ఉంటుంది. ఇటు పక్కనేమో స్వర్ణగిరి ఉంటుంది లెఫ్ట్ సైడు, రైట్ సైడ్ ఏమో ఎల్లమ్మ గుడి ఉంటుంది. చూడండి ఇక్కడ చాలామంది దేవుణ్ణి మనస్ఫూర్తిగా మొక్కుకొని ఏదైనా కోరిక నెరవేరాలని మొక్కుకుంటేనంట అది కంపల్సరిగా నెరవేరుతుందంట. చాలామంది ఇక్కడ ముడుపులు కట్టారు, ఇంకా వడి బియ్యాలు పోస్తున్నారు, బోనాలు ఎక్కిస్తున్నారు. అబ్బా అవన్నీ చూస్తుంటే ఒక బోనాల పండగ సందడి వాతావరణం కనిపించింది ఆ గుడిలో నాకు. చాలా బాగుంది. ఇంకా మెయిన్గా ఒకటైతే బాగా నాకు నచ్చలేదు. ఇక్కడ వడి బియ్యం పోస్తే 500, 1000 రూపాయలు ఇలా పెట్టాలని ఒక ఆమె చాలా డిమాండ్ చేస్తుంది. నాకైతే అది నచ్చలేదు. పైసలు ఇస్తేనే వడి బియ్యం పోయమంటుంది, లేకపోతే పోయొద్దు అంటుంది. అది తప్ప మిగిలినదైతే బాగా నచ్చింది. చూడండి ఇక్కడ వడి బియ్యం పోస్తున్నారా, ఆ వడి బియ్యం దగ్గర ఆమె పైసలు ఇస్తేనే పోయమంటుంది, లేకపోతే పోయొద్దంట. అదేందో ఆ రూలు. అదొక్కటి నచ్చలేదు. మిగిలిన అయితే బాగుంది. గుడి చాలా బాగుంది. మీరు కూడా స్వర్ణగిరికి వెళ్ళినప్పుడు స్వర్ణగిరి దర్శనం అయ్యాక ఈ ఎల్లమ్మ గుడికి వచ్చి దర్శనం చేసుకోండి. ఇంకెవరైనా ఈ గుడిని ముందుగానే చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.